6 నెలలు నిండిన పిల్లలకు తల్లులు అప్పుడే కొంచెం సాలిడ్ ఆహారం పెట్టడం మొదలు పెడతారు. కొందరు చేతులతో తినిపిస్తే మరికొందరు హైజీన్ అంటూ స్పూన్తో వారికి ఆహారం తినిపిస్తారు. పైగా పిల్లలకు తినిపించడంలో తల్లులకు స్పూన్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అయితే పిల్లలు ఎదిగే కొద్దీ చాలా మంది తల్లులు స్పూన్ ఫీడింగ్ ని కంటిన్యూ చేస్తారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల అభివృద్ధిపై స్పూన్ ఫీడింగ్ అనేది పిల్లల బరువు, ఆహారం తీసుకోవడంలో మార్పులపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. పిల్లలకు ఎక్కువ కాలం స్పూన్ ఫీడింగ్ చేస్తే దీని కారణంగా ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉందని ఒక తాజా నివేదిక తెలుపుతుంది. చెంచాతో ఫుడ్ పెట్టే అలవాటు చాలా మంది తల్లులకు ఉంటుంది. ఇలా పిల్లలకు చెంచాతో తినిపించినప్పుడు వారికి కడుపు నిండిందో లేదో తెలుసుకోవడం తల్లులకు కష్టమవుతుంది. దీనివల్ల అతిగా పెట్టడం లేదా తక్కువగా ఫుడ్ తినిపించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో స్పూన్ ద్వారా పిల్లలు ఫుడ్ తింటే అది వారు ఎక్కువ ఫుడ్ తినేలా చేస్తుంది కాబట్టి క్రమంగా వారి బరువుపై ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా 9 నెలల నుంచే పిల్లలు ఆహారాన్ని స్వయంగా తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీరు పిల్లలకు వీలైనంత త్వరగా వారికి వారే తినడంతో పాటు చేతితో తినడం అనేది తల్లి అలవాటు చేయాలి. అయితే ఈ ప్రక్రియ ప్రతి శిశువులో భిన్నంగా ఉంటుంది. కొందరు స్వయంగా తినడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. దానికి అనుగుణంగా వారికి చేతితో తినడం అలవాటు చేయాలి. చేతులతో ఆహారం తినడం వల్ల ఆహారాన్ని చెయ్యి తాకగానే జ్ఞాననాడుల ద్వారా మెదడు పొట్టకు సంకేతాలు చేరుతాయి. దీనివల్ల జీర్ణ రసాలు, ఎంజైమ్లు విడుదలై జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. చేతులతో తినే సమయంలో ఆహారాన్ని నేరుగా చేతిలోకి తీసుకోవడం వల్ల పిల్లలకు ఆహారం మీద ఇష్టం పెరుగుతుంది. ఫుడ్ వారి ముందు ఉంటే ఆకలితో ఉన్నప్పుడు ఒకలా, ఆకలి లేనప్పుడు మరోలా తింటారు. ముఖ్యంగా వారికి తినడం అలవాటైతే ఆకలి వేస్తే మంచిగా తింటారు. లేదు అంటే ఫుడ్ తినడం మానేస్తారు. అలానే పూర్తిగా వారి కంట్రోల్కి ఇచ్చేయమని కాదు. వీలున్నప్పుడల్లా వారికి ఫుడ్ తినడం అలవాటు చేస్తే మంచిది. దీనివల్ల అతిగా తినడం కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరిగే అవకాశం ఉంటుంది.